హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపుగా 163 రోజులు తిహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు రావడం జరిగింది. ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఆవిడకైతే సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. మరి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చేసినటువంటి సవాల్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారుతుంది. మరి ఆవిడ ఎవరికి సవాల్ విసిరారు, అసలు ఈ బెయిల్ వెనకాల కారణాలేంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. ఎమ్మెల్సీ కవిత దాదాపుగా 163 రోజులు జైలు నుంచి ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చారు. సో మరి ఈ బెయిల్ వెనకాల ఎవరుండి ఉండొచ్చు? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆమె బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాతకి మీడియా ముఖంగా ఒక సవాల్ విసిరినట్టు కనిపించింది. సో మరి ఆ సవాల్ ఎవరికి విసిరినట్టు ఆవిడ? అంటే ఇది మనం బెయిల్ వచ్చిందని కొత్తగా చెప్పుకుంటున్నాం కదా, కానీ 3 రోజుల క్రితమే వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావు వెళ్ళారు ఢిల్లీకి. కవితకి బెయిల్ వస్తుంది ఈసారి అని ఎలా చెప్పారు? ఇదొక సందేహం కదా. ఎస్. అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా? అంటే మనం కోర్టులో మాట్లాడట్లా, రాజకీయంగా ఏం జరిగింది అంతవరకే. సో రాజకీయంగా ఎవరు ఎవరితోటి కలిశారు, ఎవరు ఎవరితో ఏ ఒప్పందాలు చేసుకున్నారు, కాంగ్రెస్ కారణం ఆవిడ కవిత జైలుకి వెళ్ళటానికి, లేదు కాంగ్రెస్ తోటి కుమ్మక్కయ్యి ఇవాళ బెయిల్ వచ్చింది. ఏ రకంగా వస్తుందండి? కాంగ్రెస్కి అసలు ఏ రకంగా సంబంధం కదా. ఇవాళ సింఘ్వీకి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి అగో చూసారా ఇచ్చారు మీరు అని బీఆర్ఎస్ అంటుంది. ఏదో బట్టతలకిను మోకాలకి మూడేయడం అంటారు దాన్ని. కాబట్టి ఏ రకంగానూ కాంగ్రెస్కి అయితే సంబంధం లేదు. ఇంకా ఎవరు మిగిలిపోయారు మనకి? మెయిన్ మిగిలింది బీజేపీ. మరి బీజేపీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారా? మీరు గమనించినట్టయితే ఈ లిక్కర్ స్కామ్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో గెలిచింది, బీఆర్ఎస్ను ఓడించగలిగింది. తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఒక్క సీటు కూడా గెలుచుకోలే, అవునా? దానికి కారణం ఏంటి? ఏదైనా చీకటి ఒప్పందాలు జరిగాయా? ఆ తర్వాత కూడా ఎవరు మాట్లాడలే బీఆర్ఎస్ వాళ్ళు. మేము ఓడిపోయామని కానీ, బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చాయంటే కానీ, అంటే కంటి తుడుపు చర్యల్లాగా ఏదో అలా నామమాత్రంగా అన్నీ అలా టచ్ చేసి వదిలేశారు తప్ప కేసీఆర్లో ఉండే ఆ అగ్రెసివ్నెస్ కానీ, లేకపోతే సవాళ్ళు విసరడాలు కానీ ఏది మనం చూడలేదు. అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక మాట మాత్రం చెప్పుకోవాలి, రాజకీయాలు తీసుకున్నారంటే ఒక నాయకుడు ఎప్పుడైతే ఒక ప్రధాన స్థానంలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రిగా కావచ్చు, లేదు ఒక మంచి మంత్రిగా కావచ్చు, ఒక మంచి శాఖకి, వీళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కుటుంబాన్ని దూరంగా పెట్టాలి, కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టాలి. అతను ముఖ్యమంత్రి కానీ భార్య ముఖ్యమంత్రి కాదు, కొడుకు ముఖ్యమంత్రి కాదు, కోడలు ముఖ్యమంత్రి కాదు, అల్లుడు కాదు, కూతురు కాదు, మరొకళ్ళు కాదు. కానీ మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఈ నాయకుడికి కష్టాలు ఎవరితోటి వస్తున్నాయండి మీరు గమనిస్తే? కేసీఆర్కి కావచ్చు, మరొకళ్ళకి కావచ్చు, సొంత కుటుంబం నుంచి వస్తున్నాయి. అంటే 10 ఏళ్ళు మేము ఉద్యమంలో ఉన్నాం, మాకు హక్కు లేదా అంటే, ఉద్యమం ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు? తెలంగాణ వాళ్ళ కోసమని చేసి ఒక కుటుంబం మొత్తం బాగుపడింది. ఒక 10 ఏళ్ళు ఉద్యమంలో, ఒక 10 ఏళ్ళు రాజకీయంగా ఎదిగి, 20 ఏళ్ళు వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుని, మీరు ఇప్పుడు కవితని కాదండి, మీరు ఏ రాజకీయ నాయకులనైనా తీసుకోండి, ఒక సామాన్య స్థాయిలో ఉంటాడు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆయన తన 2 ఇళ్ళు తాకట్టు పెట్టాడు. ఆయన మనందరికీ తెలిసిన విషయం. తాకట్టు పెట్టిన పెద్ద మనిషి 43,000 కోట్లు కొడుకు క్విట్ ప్రోకో ఎట్లా చేయగలిగాడు? ఈయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని ప్యాలెస్లు ఎలా కట్టగలిగాడు? మనలాంటి వాళ్ళు 30 ఏళ్ళు, నాలాంటి వాళ్ళు 30 ఏళ్ళుగా ఉద్యోగాల్లో ఉండి 30,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. ఎందుకుంటుంది? మనకెందుకు? పక్కవాడి ఆస్తి మనకు వద్దు, మన కష్టార్జితం చాలు అనుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇవాళ నువ్వు ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చి రోజు పెట్టిన నగ పెట్టకుండా, కట్టిన చీర కట్టకుండా, లేదు మగవాళ్ళు అయితే తిరిగిన కారులో తిరగకుండా ఎట్లా? అంటే ఇవి మీకు చూపించట్లేదా? ప్రజలు ఎందుకు వీటిని గుర్తించరు? ప్రజలు ఎందుకు నిలదీయరు? ఇవన్నీ నిలదీయాలి, నిలదీసే రోజు వచ్చింది. నేను అనేది, ఎప్పుడైతే అక్రమంగా వీళ్ళు సంపాదించుకుంటున్నారో నిలదీయండి. నీ గుడిసె అలాగే ఉంటుంది, నీ పెంకుటిల్లు అలాగే ఉంటుంది, వీళ్ళు మేడలు మిద్దెలు కట్టుకుంటారు, ప్యాలెస్లు కట్టుకుంటారు, నీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతారు. మరి నువ్వు ఎందుకు ప్రశ్నించావు?
అంటే కాస్త ఒక బీర్ బాటిల్ ఇచ్చేసి ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తే నీ జీవితం వెళ్ళిపోతుందా? ఆ పూట వెళ్తుంది అంతే. అది కాదు కదా కావాల్సింది. మీ జీవితాలు బాగుపడాలి అంటే మీరు అంత స్థాయికి వెళ్ళకపోయినా కనీసం కొంచెం ఉన్నత స్థాయికి రావాలి. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇవాళ కవిత తప్పు చేసిందంటే ఎవరిది బాధ్యత? తండ్రిగా కేసీఆర్ది. కేసీఆర్కి తెలియదా కవిత లిక్కర్ స్కామ్ చేస్తుందో లేదో? తండ్రికి చెప్పకుండా చేస్తుందా? తెలిసే చేస్తుంది. కాకపోతే ఇంత దూరం వస్తుంది అనుకోవాలా. ఇప్పుడు 10 ఐఫోన్లు మీరు పని వాళ్ళకి ఇస్తారండి? నేను అద్దె ఇంట్లో ఉన్నాను, అద్దె ఫ్లాట్లో ఉన్నాను అని చెప్పిన పెద్ద మనిషి ఆవిడ అంతకుముందు ఇంటర్వ్యూస్లో ఒక ఇల్లు కట్టుకుని కొత్త ఫోన్ రాగానే నేను మారుస్తాను, పని వాళ్ళకి ఇస్తాను అంటే, అంతకుముందు నీ పని వాళ్ళకి పాత ఫోన్ ఎప్పుడైనా ఇచ్చావా? అప్పుడు ఇప్పుడు కాదు, మామూలు స్థాయిలో ఉన్నప్పుడు. నాలాంటి వాళ్ళు ఇచ్చానని నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. అది అంటే మీరు తప్పులు చేయటానికి వత్తాసు పలికేది ఫస్ట్ అధికారంలో ఉన్న తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అక్కడ కట్ చేయండి. తర్వాత ఇవాళ కవిత బయటికి రావడానికి కారణం బీజేపీనా అనేది ఆ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. రేపొద్దున దీన్ని కాంగ్రెస్ లోకల్ బాడీ ఎన్నికల్లో వాడుకుంటుంది. ఈ అస్త్రాన్ని వాడుకుని గెలుస్తుంది. చూడండి ఎందుకు చెప్తున్నామంటే, రాజకీయాలు అనేవి ఇప్పుడు ఎట్లా తయారయ్యాయంటే, కుటుంబ రాజకీయాలు ఎప్పుడూ ఉన్నాయి, లేవని అంటల్లా. ఇందిరాగాంధీ కుటుంబ పరంగానే వచ్చింది, కానీ ఇలా కాదు కదా, వాళ్ళు దేశం కోసం చేశారు. ఇప్పుడు ఇందిరాగాంధీని మనం మంచి మనిషిగానే చెప్పుకుంటాం. సరే, ఎమర్జెన్సీ చీకటి రోజులు పక్కకు పెడితే, అదర్వైజ్ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ యాజ్ ఏ వెరీ గుడ్ లీడర్ అని. నువ్వు మాట్లాడితే ఆంధ్ర వాళ్ళని తిడతాను, ఆంధ్ర వాళ్ళతో ఇది చేస్తాను, మళ్ళీ వాళ్ళతో నువ్వు అన్ని పనులు చేసుకుంటావు. ఆంధ్ర వాళ్ళతో నువ్వు లేకుండా లేవు కదా. ప్రజలు పిచ్చాళ్ళు అవుతున్నారు. ప్రజలు పిచ్చి వాళ్ళు అయ్యి అనవసరంగా ఆంధ్ర తెలంగాణ గొడవలు వచ్చి జరిగే బిజినెస్లు జరుగుతున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఈ మాటలు మిగిలిపోతున్నాయి. మీరు శుభ్రంగా ఉంటున్నారు, మీరు బాగానే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని కవిత సవాల్ చేసింది? ఎవరిని చేసింది ఎవరికి తెలుసు? చేయడానికి ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు. ఎవరిని చేశాడు? బీఆర్ఎస్ని చేశాడు ధైర్యంగా. ఆ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ని చేశాడు, ఓపెన్గా చేశాడు. ప్లస్ కూతురు పెళ్ళిని ఆపాడు అతను కేసీఆర్. అందుకని ఆ రోజు ఎలా ఉన్నాడో రేవంత్ రెడ్డి ఈరోజు అలాగే ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ ఇవాళ మేము ఎవరిని వదిలిపెట్టమంటే, నువ్వు ముందు ఆ కేసులోంచి బయటపడి నీకు బెయిల్ మాత్రమే వచ్చింది. ఇవాళ నువ్వు పులు కడిగిన ముత్యంలా బయటికి రాలా. చెప్పాడు కదా కేటీఆర్, మా చెల్లెలు కడిగిన ముత్యంలా వస్తుందని. సరే, వస్తే మంచిది, గుడ్. ఇఫ్ యూ కెన్ మేనేజ్ దట్, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు కావాల్సింది అది కాదు. నువ్వు ఛాలెంజ్ ఎవరినైనా ధైర్యంగా చేసావా? ఓకే, మాటలు అన్నావు, పిడికిలు బిగించావు. ఆ పిడికిలు ఎవరి మీద బిగించావో చెప్పలా. అక్కడ ఎవరు లేరు కాబట్టి మీకు తెలుసు మీరు ఎందుకు బయటకు వచ్చారో, ఎలా వచ్చారో, ఎవరు తీసుకొచ్చారో, ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్స్. కాబట్టి ఇవాళ కవిత ఎవరిని చేసింది అనే దానికి ఆన్సరు కళ్ళకి కనిపిస్తుంది మనకి. ఎవరిని చేయలేదు అంటే బయటకు వచ్చాక ఇప్పుడు ఫేస్ అనేది చూపించుకోవాలి కదా రేపొద్దున్న. అందుకని ఇంకొకటి, ఆవిడ బయటకు వచ్చాక సంబరాలు. ఎందుకు సంబరాలు? ఆవిడ ఏమైనా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి వచ్చిందా? ఒక స్కామ్లో ఆవిడ లోపలికి వెళ్ళి వచ్చారు. దాన్ని మీరు చాలా కూల్గా, చాలా మామూలుగా దాన్ని డీల్ చేయండి. దాన్ని హైప్ తీసుకొచ్చి ఆవిడేదో బయటకు వచ్చేసిందని అక్కర్లా. ఇప్పుడు ఈవిడనే కాదు, మీకు కనిమొഴി విషయంలో కూడా స్టాలిన్ అలాగే చేశాడు. నేనంట, మీరు కుటుంబాన్ని కాపాడుకోండి, కానీ చెడ్డ విషయాలకు వెళ్ళేలాగా చేయకండి. వెళ్ళేటప్పుడే ఖండించండి. మీరు మీ అదేమంటారు పరంపర నిలుపుకోదలుచుకుంటే మంచి విషయాలకు వెళ్ళండి. నీకు అసలు మద్యం స్కామ్లో మీ పేరు వచ్చినట్టు ఊరికే ఎవరి పేరు వచ్చేది కదండి. ఒక ఆడమనిషి పేరు వచ్చిందంటే ఊరికే వచ్చేస్తుందా? రాదు. అంటే మీ తండ్రిని చూసే మీ పేరు యాడ్ చేయరు. రాజకీయాలు రాజకీయంగా చేయాలంతే. రాజకీయాల్ని మనం వ్యక్తిగతంగా ఎవడో తీసుకోకూడదు, చేయకూడదు. ఇక్కడ ఇవాళ కవిత బయటకు వచ్చారు, లేకపోతే జైల్లోకి వెళ్ళారు అంటే అక్కడ ఎవిడెన్స్ లేకుండా ఎవడు చెయ్యడు. ఓకే, దాన్ని మీరు పోరాడండి, దాంట్లోంచి మీరు బయటికి రండి. ఏది ఏమైనా ఇవాళ కవిత ఎవరిని ఛాలెంజ్ చేసిందో కవితే చెప్పాలి.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.